హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? ఈరోజు లాగ్ ఏంటంటే ఫీల్డ్‌లో 3 వైర్ లైన్ గాని, 5 వైర్ లైన్ గాని లూజ్ అయినప్పుడు గాలికైతే కలిసిపోతుంటాయి. అలా కలిసిపోయినప్పుడు షార్ట్ సర్క్యూట్స్ అయితే జరుగుతుంటాయి. అలా జరగకుండా మేము ఫీల్డ్‌లో ఏం చేస్తామన్నదైతే మీకు ఈ వీడియోలో మీకు పూర్తిగా వివరించబోతున్నాము. ఈ వీడియో అయితే మీకు స్కిప్ చేయకుండా చివరకు చూడండి. ఇదిగోండి చూస్తున్నారు కదండీ! ఇది 5 వైర్ లైన్‌కి స్పేసర్ అన్నమాట. స్పేసర్ ఏంటంటే పేస్‌కి మధ్యన కలిసిపోకుండా గ్యాప్ ఇవ్వడానికైతే ఈ స్పేసర్స్ అనేవి వేస్తుంటామండి. ఎందుకంటే లైన్ లూజ్ అయిపోయినప్పుడు గాలికి ఆటోమేటిక్‌గా కలిసిపోయి వైర్ టచ్ అయ్యి ఫేస్ టు ఫేస్ అయ్యి ఫీజ్ అనేది కొట్టేస్తుంటది. అలా కొట్టేయకుండా ఈ స్పేసర్స్ అనేవి ఏస్తామండి లూజ్ అయినప్పుడు. ఈ స్పేసర్స్ ఫేస్ టు ఫేస్ కండక్టివిటీ ఉండకుండా ఫైబర్ అండ్ ప్లాస్టిక్‌తో తయారవుతుందండి. అలా తయారవ్వడం వల్ల ఫేస్ టు ఫేస్ షార్ట్ సర్క్యూట్ జరిగే అవకాశం ఉండకుండా ఉంటుంది. అందుకని ఈ స్పేసర్స్ అయితే వేస్తాము. మామూలుగా కొన్ని కొన్ని చోట్లయితే ఈ స్పేసర్స్ అందుబాటులో లేని దగ్గరైతే ఎదురు బద్దలది కడుతుంటారు. ఆ ఎదురు బద్దలు కొన్నాళ్ళకైతే వర్షానికి తడిసి, ఎండి, చీకిపోయి మళ్ళీ యథావిధి స్థానాలకైతే వచ్చేస్తాయి. అలా రాకుండా డిపార్ట్‌మెంట్ అయితే ఇలా స్పేసర్స్ అనేవి పంపిస్తారండి. అది స్పేసర్స్ పంపించడం వల్ల లాంగ్ స్పాన్ ఉన్న దగ్గర ఒక దుక్కునైతే లూజ్ అవుతుంటాయి. అలా లూజ్ అవ్వడం వల్ల అలా లైన్ కలిసిపోకుండా ఈ స్పేసర్స్ అనేవి వాడతామండి. మామూలుగా అయితే బాగా లూజ్‌గా ఉంటే గనక లూజ్ స్పాన్ అయితే టైట్ చేస్తాము. ఇంకా టైట్ చేసినా సరే కొన్ని కొన్ని చోట్లయితే ఇలా స్పాన్ అయితే కలిసిపోతుంటాయి. ఒక్కొక్కసారయితే కాకులు దెబ్బలాడుకుని గాని, లేకపోతే ఏదన్నా కొమ్మలు పడిపోవడం గాని, ఏదైనా జరిగినప్పుడు కూడా ఇలాగ వైర్‌లయితే కలిసిపోతుంటాయి. అలా కలిసిపోకుండా ఉండడం కోసం కూడా ఇలా స్పేసర్స్ అయితే యూజ్ చేస్తామండి. ఈ స్పేసర్స్ ఏసినప్పుడైతే చాలా జాగ్రత్తగా వేయాలి. ఎందుకంటే ఎప్పుడు కూడా మిడిల్‌లో వేయాలి. మిడిల్‌లో వేయాలంటే మాకైతే సరైన హైట్ లేకపోతే గనక వేయలేము. ఇప్పుడు చూస్తున్నారు కదండీ! నిచ్చెన మీదయితే నుంచుని చాలా సాహసం చేస్తూ పైనైతే మిడిల్‌లో వేస్తున్నాను నేను స్పేసర్సు. మామూలుగా అయితే కింద ఇద్దరు పట్టుకున్నారు. ఇద్దరు పట్టుకోవడం వల్ల పైనైతే ధైర్యంగా వేస్తున్నాను. మామూలుగా సరైన హైట్ లేకపోతే కనుక మేమెయలేము. మామూలుగా అయితే 4 వైర్‌కే వస్తదిది. 4 వైర్‌కి ఏసేసానిప్పుడు. ఇంకో వైర్‌కి వేయడానికైతే ఇంకొక ముక్కయితే విరిగిపోయింది. అదేంటంటే వేసినప్పుడు సరిగ్గా వేయకపోతే కనుక తిప్పినప్పుడైతే అవి స్పేసర్ అయితే ఇరిగిపోద్దనమాట. అలా ఇరిగిపోకుండా చాలా నెమ్మదిగా, చాలా జాగ్రత్తగా వెయ్యాలి. అవి కరెక్ట్‌గా సెట్ అవ్వడానికి వైర్‌కి తిప్పడానికైతే లాకింగ్ సిస్టమ్ అయితే ఉంటది. ఆ లాకింగ్ కరెక్ట్‌గా అయితే గనక స్పేస్ విరగదనమాట. అలా విరగకుండా చాలా నెమ్మదిగా, చాలా జాగ్రత్తగా వేయాలండి. ఇలా స్పేసర్స్ లేకపోవడం వల్ల గాలికి వైర్లు టచ్ అయ్యి షార్ట్ సర్క్యూట్ జరిగి వైర్లు కూడా తెగిపోతుంటాయి ఒక్కొక్కసారి. అలా తెగిపోకుండా మేమైతే ముందు జాగ్రత్తగా ఇలా స్పేసర్స్ అవి ఏస్తుంటామండి. మేము ఫీల్డ్‌లో కష్టపడి చేసే పనులన్నీ కూడా మీకైతే వీడియో రూపంలో చూపిస్తున్నాను కదండీ! మీరైతే వీడియో చూస్తున్నారు గానీ, నా వీడియోకైతే లైక్ కొట్టట్లేదు. మీరైతే వీడియోకి లైక్ కొట్టి కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చుతుందో లేకపోతే నచ్చట్లేదో నాకైతే తెలియట్లేదు. మీరు కామెంట్ చేయడం వల్ల మీకు ఈ వీడియో నచ్చుతుందో నచ్చట్లేదో నాకైతే తెలుస్తది. అలాగే మీకైతే మంచి మంచి వీడియోలైతే మీ ముందుకు తీసుకురాగలుగుతాను. ఎలాగైతేనే కింద మీద పడి సాహసం చేస్తూ మొత్తం ఫైబర్ లైన్ అంతటికి కూడా స్పాన్సర్ చేయడం అయితే పూర్తయిపోయింది. ఇలా మాకు ఫీల్డ్‌లో అయితే ఇంత కష్టమైతే ఉంటుందండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే గనక నా వీడియోని వెంటనే మీరు లైక్ చేయండి. అలాగే డౌట్స్ ఏమైనా ఉంటే కనుక కామెంట్‌లో తెలియజేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్ట్ అయిన వీడియో మీకు నోటిఫికేషన్‌తో రావాలంటే గనక నా ఛానల్ మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆల్ మీద క్లిక్ చేయండి. థాంక్ యూ వెరీ మచ్.